ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను తుక్కతుక్కగా ఓడించారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 15 నెలల పాలనకు రెఫరెండ్గా నిలిచిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఆడరాక పాత గజ్జలు అని అన్నట్టు సామెతను చూడు వెనుకకు. తనకు గెలవచేతగాక తాను ఓడిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆయన్నే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు. అంటే ప్రజలు తుక్కోడగొట్టిరు. నేను నీకేమన్నా పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు రెఫరెండం ఇచ్చింది నీకు, నీ పాలన బాగలేదు అని ఓడించిరు. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి నువ్వు నా పనితీరుకు ఇది నిదర్శనము, నా పనితీరుకు ఇది రెఫరెండము అని నువ్వు మాట్లాడితే ఓడించారు. గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పోయి మీటింగ్ పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్. ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా బీఆర్ఎస్ హరీష్ రావు కారణమని మాట్లాడుతున్నావంటే అది నీ వైఫల్యం, నీ చేతగాంతనం. ఇంకోటి అంటున్నా, నువ్వు ఆడ పోయి ఏం మాట్లాడినావు? ఈ ఎన్నికలు నేను గెలిచినా ఓడిపోయినా నాకు లెక్కే లేదు, నా గవర్నమెంట్కు ఇబ్బందే లేదు అని నువ్వు మాట్లాడిన మాటలు పాపం నీ అభ్యర్థి పాలిట శాపమైంది. ఇవాళ నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం. ఇంకో మాట అంటున్నా, మరి నువ్వు ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ లో డీకేఆర్ నువ్వే గెలిపించినావా? మరి నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా. మల్కాజ్గిరిలో నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని నువ్వే దగ్గరుండి గెలిపించినావా? సమాధానం చెప్పు. నీ సొంత సీటు కదా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్ ఇచ్చినావా? బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. చెప్పింది కదా చోటేబాయ్, బడేబాయ్ తుమారా ఆశీర్వాద్ హోనా అని. హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా? ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. అంటే నువ్వు అమ్ముడు నీకు అలవాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు. ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. మన ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చెప్పిండు చూసినావు గుజరాత్ లా. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క కోవట్లు ఉన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి. మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, మోడీ మంచోడు కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు.